హలో ఫ్రెండ్స్, పెన్షన్ల గురించిన మరో ముఖ్యమైన వీడియోకి స్వాగతం. మిత్రులారా, మా పెన్షన్ వీడియోల సిరీస్లో మీరు వివిధ రకాల పెన్షన్ల గురించి తెలుసుకున్నారు. నేటి వీడియో ప్రత్యేకమైనది ఎందుకంటే ఒక పెన్షన్ స్కీంలోని సభ్యుడు పదవీ విరమణ రోజునే ఈపీఎఫ్ఓ నుండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పిపిఓ ఎలా పొందవచ్చో మేము మీకు తెలియజేస్తాము. మేము అంశాన్ని ప్రారంభించే ముందు ఉద్యోగులు, పెన్షనర్ ప్రయోజనాలు మరియు ఆర్థిక ప్రణాళిక గురించి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. సభ్యులు సాధారణంగా 58 సంవత్సరాల వయస్సులో పెన్షన్లకు అర్హులు అవుతారని మేము ఇప్పటికే చర్చించాము. మీరు ఆ వీడియోలను చూడకపోతే వాటిని తప్పకుండా చూడండి మరియు స్నేహితులతో భాగస్వామ్యం చేయండి. సాధారణంగా ఒక ఉద్యోగ సంస్థ నుండి పదవీ విరమణ చేసినప్పుడు వారు పెన్షన్ క్లెయిమ్ ఫారం 10డి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నింపి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత దానిని ఈపీఎఫ్ కార్యాలయానికి సమర్పిస్తారు. ఏదైనా ఎంట్రీలు తప్పుగా ఉంటే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టవచ్చు మరియు సభ్యుని పెన్షన్ ఆలస్యం కావచ్చు. తన సభ్యులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఈపీఎఫ్ఓ జూలై 21, 2020న ప్రయాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం పదవీ విరమణ రోజునే పెన్షన్ స్కీమ్ సభ్యులకు పీపీఓలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రచారం చేయడానికి ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయ స్థాయి నుండి నెలవారీ వెబ్నార్లను నిర్వహిస్తుంది. రిటైర్ అవుతున్న సభ్యులను అడ్వాన్స్ పెన్షన్ క్లెయిమ్లను సమర్పించడానికి వారిని సిద్ధం చేయడానికి ఈ వెబ్నార్లకు ఆహ్వానించబడ్డారు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు నిర్దేశించిన విధంగా వారి ముందస్తు క్లెయిమ్లను సమర్పించిన సభ్యులకు పదవీ విరమణ రోజున వారి పిపిఓలు ఇవ్వబడతాయి. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఈ దశలను అనుసరించండి. పేరు, తండ్రి భర్త పేరు, చేరిన తేదీ, పుట్టిన తేదీ మొదలైన సరైన వివరాల కోసం మీ ఈపీఎఫ్ ఖాతాను తనిఖీ చేయండి. ఏవైనా తప్పులు కనిపిస్తే మీ యజమాని ద్వారా వాటిని సరిదిద్దండి. మీరు బహుళ యజమానులతో పనిచేసినట్లయితే మీ అన్ని ఈపీఎఫ్ ఖాతాలు ఒక యూఏఎన్ కింద ఉన్నాయని మరియు కొత్త ఖాతాకు బదిలీ చేయబడిందని నిర్ధారించుకోండి. మీరు ఒకే కంపెనీకి చెందిన వివిధ యూనిట్లలో పనిచేసినప్పటికీ మీకు వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు కేటాయించబడి ఉండవచ్చు. వాటిని కూడా బదిలీ చేయండి. ఫారం 10డిలో మీ క్లెయిమ్ను పూరించండి మరియు అవసరమైన అన్ని పత్రాలను జతచేయండి. ఫారం 10డి నింపే ప్రక్రియను తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోను చూడండి. క్లెయిమ్ను పూర్తిగా పూరించిన తర్వాత దానిని మీ యజమాని నుండి ధృవీకరించి మీ పదవీ విరమణ తేదీకి కనీసం 20 రోజుల ముందు సంబంధిత ఈపీఎఫ్ కార్యాలయానికి సమర్పించండి. మీ రిటైర్మెంట్ వరకు యజమాని ముందుగా ఈపీఎఫ్ మరియు పెన్షన్ కంట్రిబ్యూషన్ను డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా పదవీ విరమణ రోజునే మీకు మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ ముఖ్యమైన పద్ధతిని ఇతరులు అర్థం చేసుకోవడానికి దయచేసి దీన్ని విస్తృతంగా భాగస్వామ్యం చేయండి. మరింత విలువైన ఉద్యోగ మరియు పెన్షనర్ సంబంధిత కంటెంట్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మరియు దయచేసి మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియోలో మీకు ఉపయోగపడే మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి మరియు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.